నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య ఏ మూవీ వచ్చినా ఈ సినిమా కాపీ లేరా, ఈ సినిమా దానికి కాపీ, ఈ సినిమా దీనికి కాపీ అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఈ కాపీ కాపీ అని ఎందుకు అంటుంటారు సార్? ప్రతిసారి ఏదో ఒక హైలైట్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఇప్పుడు వచ్చే 27వ తారీఖు రిలీజ్ అయ్యే కల్కి మూవీని కూడా కొన్ని క్యారెక్టర్లు హాలీవుడ్ నుంచి కాపీ చేశారు. వైజయంతి మూవీస్ లో కూడా లోగో హాలీవుడ్ ని కాపీ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇది? అంటే విమర్శకుల గురించి మాట్లాడకూడదు, కానీ అంతకుముందు బాగా మనకి విమర్శకుడికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సినిమా చరిత్ర తెలిసి ఉండాలి, సినిమా పుట్టుపూర్వోత్తరాలు తెలిసి ఉండాలి. తర్వాత విమర్శ చేసేది అది లాజికల్గా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి. అంతే. ఏదో నాగశ్విన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. మన ప్రధానంగా దీన్ని చూడవలసింది 3 ప్రపంచాల కథ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. అంటే కథా వస్తువు కాకమ్మ కథ కాదు, ఇది సంథింగ్ డిఫరెంట్. ఆ సంథింగ్ డిఫరెంట్ ఏదో మలయాళం వాళ్ళు అందించారు, బాలీవుడ్ వాళ్ళు అందించారు, కానీ మనం అందించాం. మన కథలు లేవు. మనకు మగధీర, బాహుబలి వరకు అసలు స్టోరీసే లేవు మనకి. అంటే ప్రపంచానికి తెలిసిన స్టోరీస్ అలా ఉన్నాయన్నమాట. ఎందుకో నేషనల్ అవార్డులు కూడా ఈ మధ్య వస్తున్నాయి, ఆస్కార్ అవార్డులు కూడా ఈ మధ్యన వస్తున్నాయి. అంతకుముందు మనకు అంత లేదు. ఏదో ఆయన నాగశ్విన్ మహానటి తీశాడు, బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కల్కి తీస్తున్నాడు, అది కూడా ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ మీద తీస్తున్నాడు. దాన్ని స్వాగతిద్దాం. తర్వాత 3 ప్రపంచాల కథ అనేసరికి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ చాలు. ఆయన హైట్స్ చాలు అంటున్నాడు అనమాట. ఇక పోయినట్టయితే టీజర్లు చూసాము, చాలా వెరైటీగా ఉన్నాయి. తర్వాత ఫైట్స్ కానీ, తర్వాత అందులో బుజ్జి ఉంది కదా, కారు, ఇవన్నీ కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఉన్నప్పుడు కూడా జనాల మనసు దోచుకునే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి? ప్రభాస్ని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ మధ్య ఒక సినిమా కూడా హిట్ అవ్వరా. అంటే ప్రభాస్ సినిమాలు కాదు, మామూలు సినిమాలు కూడా లేవు కదా. పెద్ద సినిమా వచ్చింది అనుకుని ఏం లేదు కదా. అటువంటిప్పుడు ఏదో పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే దాన్ని మనం ఆస్వాదించాలి. ఏదేమైనప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ఔరా అనిపించుకోకపోతే ఓవర్సీస్ మార్కెట్ రాదు కదా. ఔరా అనిపించుకోకపోయినట్టయితే ఎగబడి సినిమాని కొంటారు కదా. అది మాట్లాడడం అనేసి మనకి కాపీలు కావాలంటే ఆల్మోస్ట్ ఆల్ సినిమా పుట్టుకు నుంచి చెప్తాను ఏ సినిమా ఏ కాపీయో. అది అవసరం లేదు. ఒకటి మంచి సినిమా, చెడ్డ సినిమా, ప్రజల్ని రంజింపజేసే సినిమా అంటే ఏమిటి? 365 రోజులు బొళ్ళు కట్టుకొని వచ్చి చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాగే 2 రోజుల్లోనూ వారం రోజుల్లోనూ పోయిన సినిమాలు ఉంటాయి. అయిపోయింది, అది గతం గత. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఇట్ హోల్డ్స్ ఆల్ ఎంటైర్ వరల్డ్ అన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి సినిమా ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకర్షిస్తుంది. అది మనం ఆలోచించుకోరు. కానీ ఆ లోగోలో మార్పులు ఉంటాయండి. మార్పులు ఉంటే తప్పే ఉంది. దానికి ఏదో ఎవరో సిద్ధాంతం చెప్పుకుంటారు, ఏదో సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే లోగో ఎలా ఉంటే బాగుంటుందని చెప్పవచ్చు. దానికి మనం పెద్ద తొందరపడిపోయి అంటే సినిమా చూడడం మానేమంటారా? వీళ్ళు చెప్తే సినిమా చూడడం మానేస్తారా? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగాలేతే ఎంతమంది చెప్పినా చూడరు. అర్థమైందా? ఇప్పుడు ఎవరు మన జయమ్మ పంచాయతీ ఉంది, దాన్ని ఎంతంత గొప్పగా ప్రమోట్ చేసింది ఆ సుమ. నిజంగా బాగా నటించింది కూడా. మరి బలగం ఎంత బ్రహ్మాండంగా ఆడింది, సినిమా బాగుండబట్టి ఆడింది. జయమ్మ పంచాయతీకి ఎవరెవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ చెప్పారు, రామ్ చరణ్ చెప్పారు, అంటే లెజెండరీ పీపుల్ అందరూ చెప్పారు సినిమా చాలా బాగుందని. ఆడిందా? అందువల్ల మీరు ఎవరో చెప్పినంత మాత్రంలో ఆడదు సినిమా. వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు, నచ్చితే చూస్తారు, అది మర్చిపోకూడదు. ఈ విశ్లేషకులకి మరి అంతే. నేను బాగా విమర్శించాను అనుకొని నిన్న మొన్న తెలియకుండా ఈ రోజు నువ్వు దృష్టిలో పెట్టుకొని విమర్శిస్తే నిన్ను కొన్ని సంఘటనలు జరిగిపోయి ఉంటాయి. కొన్ని సంఘటనలు జరిగిపోయి ఉంటాయి. అంతకుముందు ఎన్నో సంఘటనలు ఎలాంటివి జరిగి ఉంటాయన్నమాట. అది కాదు మనకు కావాల్సింది. రంజింపజేసే సినిమా అంటే ఏమంటామంటే అది
ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసే సినిమా అని చెప్పుకోవచ్చు మాట. అంతే చెప్పుకోను తప్ప మిగతా ఏం చెప్తాం, ఏం చెప్పలేము. తర్వాత ప్రపంచం ఈరోజు పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నారు సినిమాకి. ఎగ్జాక్ట్లీ, అవును. ఇప్పుడు 400 కోట్లు 500 కోట్లు పెట్టారనుకోండి, అది కాస్త మరి 500 కోట్ల రూపాయలు కూడా బ్రేక్ ఈవెన్ అవ్వాలి కదా. అంటే మరి ఒక్క ఆంధ్రాలో ఆడేస్తే అయిపోద్దా? 5 భాషల్లో ఆడాలి. ఓవర్సీస్ మార్కెట్ అమెరికా కానీ, తర్వాత కెనడా కానీ, మన సౌదీ అరేబియా కానీ, సింగపూర్ కానీ, తర్వాత మన జపాన్లో కూడా బాగా చూస్తున్నారు మన సినిమాల్ని. మొదట్లో రజనీకాంత్ సినిమాలు చూస్తారు కానీ ఇప్పుడు అందరి సినిమాలు చూస్తున్నారు అన్నమాట. బాగుంటే చూస్తున్నారు. ఈ కాపీ అనడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా సార్? ఏం ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు ఆ సినిమా మేకింగ్ అయిపోయిన తర్వాత ఇది బాగోలేదంటే ఎలాగవుద్ది? ఆ సినిమా మేకింగ్ అయిపోయింది. ప్రభాస్ ఉన్న ఫ్యాన్స్ అందరూ చూస్తారు. నెంబర్ 1 ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్కి. అసలు ముందు అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయింది అన్నమాట. అందువలన ఏదో మనం చెప్తున్నామమ్మా, మనం చెప్పింది నచ్చితేనే వింటారు, నచ్చితే మనసులో ఉంచుకుంటారు. లేకపోతే ఈ చెవున వినేది ఆ చెవులోంచి పోతుంది అన్నమాట. దేనికైనా ఒకటే సూత్రం, నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. అయితే నచ్చడానికి కారణాలు ఏంటంటే గతంలో చూసిన సినిమాలే మళ్ళీ చూసినట్టు ఉంటే. ఎక్కడో ఇంగ్లీష్ సినిమాలు చెప్తున్నావు, ఇంగ్లీష్ సినిమాని తెలుగు ప్రేక్షకుడు ఎంతమంది చూసుకుంటారు? ఏదో నెట్లో చూస్తున్నావు అనుకోండి, తప్పులేదు. ఎంతమంది మాలాంటి ప్రేక్షకులు నెట్ చూసుకొని సినిమాకి వెళ్తారు? కాదు, ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం ధర్మం అని నా ఫీలింగ్ అన్నమాట. ఇప్పుడు మనకు ఒక స్టార్ ఉన్నాడు, పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు. లెట్ us ఎంకరేజ్ హిమ్ అంతే. ప్రపంచంలో ఆ పర్సనాలిటీ ఎవరికి లేదు కదా. మళ్ళీ అట్లాంటి పర్సనాలిటీ ఆ కిరణ్ ఆనంద్ వస్తున్నాడు. చూద్దాం, ఆయన కూడా బాగా సక్సెస్ అవుతున్నాడు అనుకుందాం. సార్ ఇప్పుడు అకిరణ్ నందన్ అంటున్నారు, ఓకే, కానీ ప్రభాస్ కున్న ఇమేజ్ తో మూవీకి వస్తారు. కానీ ఈ కల్కి సినిమాకి వచ్చిన బజ్ మాత్రం ఇంకా చాలా తక్కువనే ఉంది. క్రియేట్ చేయాల్సిన బజ్ క్రియేట్ చేయట్లేదు నాగశ్విన్ అని చెప్పేసి అంటున్నారు. అవునండి, ఎవరు క్రియేట్ చేసుకోవాలి? ఆయన క్రియేట్ చేసుకోవాలి. అశ్విని తల్లుడు కదా. అవును, నీకు అర్థమైందా? ఇప్పుడు ఏదో సందర్భంలో పవన్ కళ్యాణ్ చెప్పాడు, మీరు సినిమా తీసినంత వరకు అలవాటు పడిపోతారు, తీసిన తర్వాత జనంలోకి వెళ్ళడానికి మనం ముందు కావాలి. అవును, జనంలోకి వెళ్ళడానికి అదే తమిళ సినిమాలకి తెలుగు సినిమాలకి తేడా. సినిమాకి శ్రీదేవి దగ్గరే ఉంటుండేవాడిని చూసుకొని, డేట్సే చూసుకొని ఏమి చుడులో ఉంటుండగాను ఒకడు వచ్చాడు, సైకిల్ మీద వచ్చాడు. అమ్మ అంటే ఎక్కువ మాట్లాడతారు, మీరు సినిమాలు యాక్ట్ చేయాలమ్మా, మీరు యాక్ట్ చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పి వచ్చాడు మాట. అయితే మొత్తానికి సరే చూద్దాం ఇంటికి రా అంటే ఒక 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. 100 రూపాయలు ఆ రోజు బొబ్బట్టు ఊకొని తినేసాం. ఇంటికి 100 రూపాయలు ఏంటి అడ్వాన్స్ అనుకొని. తర్వాత భారతీరాజాన్ని పట్టుకున్నాడు, కమల్ హాసన్ పట్టుకున్నాడు. కమల్ హాసన్ పక్కనే శ్రీదేవి. సినిమా అయిపోయింది. సినిమా చాలా టైట్గా మాట అంతే. మామూలుగా ఇంటి టిఫిన్ ఉంటుంది కదా, అలాంటిది పెట్టాడు. ఆ సినిమా రిలీజ్కి పెట్టుకున్నాడు అమ్మాడు. సైకిల్ మీద వచ్చిన వాడు సినిమా రిలీజ్కి ఏ వాల్ పోస్టర్ మీద చూసిన ఆయనే. మద్రాస్ అంతా పబ్లిసిటీతో నిండిపోయింది అనమాట. వాళ్ళు సినిమాకి ఎంతైతే ఖర్చు పెట్టారో పబ్లిసిటీకి దాంట్లో పావంతు ఖర్చు పెడతారు. ఎక్కడ చూసినా ఆ పోస్టర్లే కదా, అప్పుడులా ఫ్లెక్సీలు కాదు, పోస్టర్లు అన్నమాట. ఆ సినిమా 16 ఏళ్ళ వయసు ఎంత ఆడిందమ్మా మద్రాసులో, ఎక్కడ చూసినా ఈ పాటలే. తర్వాత కమల్ హాసన్, శ్రీదేవి చాలా సినిమాలు చేశారు. అది అప్రస్తుతం అనుకోండి. అంటే మనకు కావాల్సింది ఏంటంటే సినిమాలు బాగుంటే ఎంకరేజ్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.